హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను కందిపప్పు దోసకాయ చేస్తున్నానమ్మా. నేను కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను, నానబెట్టాను, కుక్కర్లోనే నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఇందులో మనము పసుపు, కొద్దిగా నూనె వేసుకొని ఒక 3 విజిల్ అయినాక మనము ఆఫ్ చేసేస్తాం, సరేనా? ఇప్పుడు చూడమ్మా, ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. దీనికి 2 దోసకాయలు తీసుకున్నానమ్మా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఓకేనా? 3 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు, వెల్లిపాయ ఒక 5, కొత్తిమీర, ఉల్లిగడ్డ 1, టమాటా, ఒక పెద్ద టమాటా తీసుకున్నానమ్మా, ఎండుమిరపకాయలు ఒక 5 ఎండుమిరపకాయలు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిపాయ, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని నూనె వేసుకుందాం, కొద్దిగా 1 స్పూన్ అమ్మ, ఓకేనా? కొద్దిగా పసుపు వేసుకుందాము, ఓకేనా? కుక్కర్ మూత పెట్టేసి ఇది 3 విజిల్ అవ్వగానే మనము ఆఫ్ చేసేద్దాం, ఓకేనా? 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మూత పెడుతున్నానమ్మా, ఓకేనా? ఇప్పుడు 3 విజిల్ కాగానే ఆఫ్ చేసేద్దాము. కొద్దిగా చింతపండు తీసుకున్నాను, నానబెట్టాను, కొద్దిగా గరం మసాలా, ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇంకొక స్టవ్ మీద డేక్ష పెట్టుకున్నాను నేను, మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామమ్మా. ఇదేమో సైడ్లో పెట్టుకున్నాను, ఇంకొక స్టవ్ మీద పప్పు ఉడకబెడుతున్నాను, అంతవరకు మనం ఇది చేసుకుందాము. నూనె పోసుకుందామమ్మా, ఒక 3 స్పూన్స్ నూనె పోసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము, ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము, ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము, ఉల్లిగడ్డ వేసుకుందాము, ఇప్పుడే మంచి వాసన వస్తుందమ్మా, గుమ్మగుమ్మ వాసన వస్తుంది. ఎండుమిరపకాయలు వేసుకుందాము, కరివేపాకు వేసుకుందాము, పచ్చిమిరపకాయలు, బాగా ఫ్రై చేసుకుందామమ్మా, కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు. కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకుందాము, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకుందామమ్మా, పసుపు వేసుకుందాము, 1 స్పూన్ పసుపు వేసుకుందాము, ఇంగు వేసుకుందామమ్మా, ఒక 1/2 స్పూన్ వేసుకుందాము ఇంగు. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము, ఇప్పుడు ఫ్లేమ్ని స్లో చేసుకుందామమ్మా, ఎందుకంటే ఈ టమాటాలు ఉడకాలి బాగా, ఓకే? ఇప్పుడు 2 స్పూన్స్ కారం పొడి వేస్తున్నానమ్మా, 1 స్పూన్ ధనియాలు వేస్తున్నాను, ఇప్పుడు ఇది కూడా వేస్తున్నానమ్మా, దోసకాయ, ఇప్పుడు ఈ దోసకాయ కొద్దిగా ఫ్రై కావాలమ్మా బాగా. ఇదిగో
ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందామమ్మ, ఎందుకంటే దోసకాయ ఉడకాలి కదా. ఒక 1/2 కప్పు. ఓకేనా? మూత మూసేద్దాం. చూడమ్మా, ఇప్పుడు తీస్తున్నాను మూత. చూసినావా, సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనము చింతపండు పోసుకుందామమ్మా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఓకేనా? 1.5 స్పూన్ వేసుకున్నాను ఉప్పు. ఓకే, ఇప్పుడు మూత పెట్టి కుక్కర్. పప్పు ఉడికిపోయింది, నీళ్ళు తీసేస్తున్నాను పప్పులో నుంచి. ఇప్పుడు ఇది కొంచెము చూసారా ఎంత బాగా ఉడికిపోయింది. ఇదిగో ఇప్పుడు ఇందులో పోసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది మంచి బాయిల్ కావాలి. ఓకే, ఉప్పు అంతా సరిగా ఉందో ఇప్పుడే చూసుకోండి. ఇది బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. ఓకేనా? ఇది బాయిల్ అవ్వని. కొద్దిగా బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనము గరం మసాలా వేసుకుందాము. ఓకేనా? 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నానమ్మా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. కొంచెం కలుపుదాము. ఒక 5 మినిట్స్ బాయిల్ కానీ ఇంకా, ఎందుకంటే ఇప్పుడే గరం మసాలా వేసాం కదా. 5 మినిట్స్. ఇప్పుడే చూసుకోండి ఉప్పు అంతా సరిగా ఉందా. ఇంకా మీకు ఇంకా వాటరిష్ కావాలన్నా, థిక్ కావాలన్నా మీరు చూసి నీళ్ళు అంతా చింతపండు నీళ్ళు పోసుకోండి. సరేనా? నాకు ఇంతనే కావాలమ్మా. అదిగో ఇది చాలు. ఓకేనా? ఉప్పు సరిగా ఉందా చూసుకుందాము. అంతా సరిగా ఉందమ్మా. ఓకేనా? ఇది మంచి బాయిల్ కావాలి 5 మినిట్స్. ఫ్లేమ్ని హై చేసుకోవాలమ్మా. మంచి బాయిల్ కానీ 5 మినిట్స్. చూడండి అమ్మా, బాయిల్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాం. ఓకే ఓకే, ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.